ఇక అవును టీడీపీ వారు మేము కొన్ని సవరణలు ఇచ్చామని నరమడి వాళ్ళ సవరణల గురించి బాగా మాట్లాడినారు మరి ఇప్పుడు మీ సవరణలు ఆమోదించాలా? మీరు ఇచ్చిన సవరణలు కూడా ఆమోదించాలా కదా? మరి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? వారు జవాబు చెప్పాలి మరి. కాబట్టి అంటే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు కొద్దిగా పవన్ కళ్యాణ్ అంతా ఇది కాలేదనుకో, పవన్ కళ్యాణ్ పాపం పూర్తి డ్రెస్ చేసుకొని ఆయన సనాతనవాది అయిపోయి బీజేపీ ఎజెండా మోస్తున్నాడు. ఆయన బీజేపీ ఎజెండా పక్కా బీజేపీ ఎజెండా. ఆయన పాపం నిజంగా నాకైతే బాధ అవుతుంది. ఆమె అంటే వ్యక్తిగతము మనం మాట్లాడకూడదు. ఆమె క్రిస్టియన్, ఆమె భార్య, ఆమెతో కూడా పాపం గుడ్డు కొట్టించాడు వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుపోయి. అంత అవసరమా? కాబట్టి ఆయన పూర్తి సనాతనవాది అయిపోయి ఆ డ్రెస్ వేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పాపం ఆయన మారిపోయినాడు. చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు, ఒక వక్ఫ్ దాంట్లో వేరే మతస్థులకు ఉండకూడదు, మనం టీటీడీ పాలక మండలిలో మనం వేరే మతస్థులకు స్థానం ఇవ్వడం లేదు కదా అని కూడా చెప్పాడు. మరి ఇవాళ జవాబు చెప్పాలి.